అత్యాశ వలన కలిగే నష్టాలు ఏంటి? ముందుగా ఫస్ట్ వన్, మనం కోరుకునే దానికోసం కష్టపడకుండా అత్యాశ పడటం అది మూర్ఖత్వం అవుతుంది. అండ్ రెండవదిగా సెకండ్, ఆశ ఉండొచ్చు కానీ ఏ వస్తువు పైన లేదా మనుషుల మీద కానీ అత్యాశ ఉండకూడదు. ఇలా ఉంటే అది మనకి చాలా నష్టం. అండ్ థర్డ్ వన్, నీవు చేసే పనిలో నిజాయితీ ఉంటే అంతవరకు మాత్రమే ఫలితం కోరుకో, కానీ నువ్వు చేసే పనిలో ఎక్కువగా లాభం రావాలి అని అత్యాశ పడకు. దాని వలన నీవు మరింత బాధ పడాల్సి వస్తుంది. మిత్రమా, జాగ్రత్త. అండ్ ఫోర్త్ వన్, నీ దగ్గర ఏది లేకపోయినా, నీ దగ్గర ఏదైనా లేదు అని బాధపడకు. అవతలి వారి దగ్గర ఉంటే ఇతరుల దగ్గర ఉంది అని దుఃఖపడకు. దానివల్ల నీకు ఎలాంటి లాభం లేదు. ఎందుకంటే వారి నుంచి దాన్ని తీసుకోవాలి అనే అత్యాశ అనే కోరిక పుట్టి నిన్ను దొంగతనంలోనికి తీసుకువెళ్ళి దొంగగా నీకు పేరు తెస్తుంది. నిన్ను దొంగ అనే నీకు ముద్ర వేస్తుంది. అది అలా కాకుండా చూసుకో మిత్రమా. అండ్ ఫిఫ్త్ వన్, ఇతరుల దగ్గర డబ్బు ఉంది అని కుమిలిపోకు. నీ దగ్గర లేదు అని వాటి గురించి అత్యాశ పోకు. నీకు ఉన్న దాంట్లో హాయిగా జీవించు. లేని దానికోసం ఇంకొంచెం కష్టపడి డబ్బు సంపాదించుకొని సంతోషంగా ఉండు. చివరిగా ఒక మాట, ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు ఈ సృష్టిలో. సో అత్యాశ అనేది చాలా నష్టాలను తెచ్చిపెడుతుంది. దానివల్లే కలిగే నష్టాలు ఎన్నో. అవి మనం చెప్పాలంటే చాలానే ఉంటాయి. అందుకనే దేన్నైనా, ఏ వస్తువునైనా, ఏ మనిషినైనా, లేక డబ్బుపైనైనా ఏదైనా సరే అత్యాశ పడకండి, కానీ ఆశపడండి. ఆశపడటంలో తప్పు లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.